నరేంద్ర మోదీ గారి విజిట్ ఇది చాలా ఆసక్తికరమైన అంశం. నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా గాని నేను మొన్న ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ చదివాను యాక్చువల్లీ. అందులో ఆయన చెప్తారు, నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ ఫలితాలు వచ్చిన సందర్భంలో నా గురించి విశ్లేషణ మొదలవుతుంది కానీ దాని అంకురార్పణ, దాన్ని ఎప్పుడైతే మనం మొదలు పెట్టానో ఆ రోజు ఎవరు గుర్తించరు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. లైక్ భారత్ మండపం మేము స్టార్ట్ చేసిన రోజు ఎవరు ఊహించలేదు, కానీ నాకు ఆ రోజే తెలుసు నా విజన్ ఏంటి అనేది. బట్ అది G20 సదస్సు జరిగినప్పుడు భారత మండపంలో చేయడము, అప్పుడు అది చాలా పాపులర్ అయింది. అండ్ ఈవెన్ అట్లానే సర్దార్ పటేల్ విగ్రహం కూడా అట్లాంటిదే. సో నేను ఏదైనా ఒక మూవ్ తీసుకున్నానంటే దాని పరిణామాలు రాబోయే కాలంలో దాని సీరియస్ రిపర్కషన్స్ చూస్తారు అనేది ఆయన చెప్పింది. అంటే రిజల్ట్స్ అప్పుడు వస్తాయని. నాకెందుకో ఈ మధ్యకాలంలో మీతో మన ఇద్దరం ఆఫ్ స్క్రీన్లో ఒకటి రెండు సార్లు మాట్లాడుకున్నట్టున్నాం, బట్ ఈ వారంలో అయితే సిగ్నిఫికెంట్గా అనిపించింది ఇది. ఏంటంటే కేరళ పర్యటనలో నరేంద్ర మోదీ గారు ఎక్కువగా కేరళ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అని అనిపిస్తోంది. గతంలో అమిత్ షా దగ్గర నుంచి, నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి అనేక సార్లు పర్యటించారు. మీరు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు ఈ వారంలో వచ్చిన పర్యటన, ఆయన గురువాయూర్కి వెళ్ళారు. గురువాయూర్ టెంపుల్ దర్శనం ఒకటి, ఇంకోటి త్రిశూర్ టెంపుల్కి. అట్ ద సేమ్ టైం త్రిశూర్ లోక్సభ నుంచి పోటీ చేసినటువంటి సురేష్ గోపి గారి కూతురు వివాహానికి వచ్చారు. ఏమైనా ఒక స్పెసిఫిక్ మెసేజ్ కేరళ నుంచి ఉందా? అంటే కేరళ చెప్పాలనుకుంటుంది, లేకపోతే కేరళలో మార్పుకి సంబంధించిన సంకేతం ఏమైనా ఉందా అనేది ఒక ప్రశ్న. ఏమైనా క్రోనాలజీ ఉంటే కూడా చెప్పండి ప్లీజ్. యాక్చువల్లీ ఫస్ట్ మనం ఒక ప్యారలల్స్ చూడ, ఇట్లా ఎప్పుడైనా జరిగిందా దీనికన్నా ముందని. యా, ఒక ప్రధానమంత్రి ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి కేరళ దాకా వచ్చి ఒక పెళ్లి అటెండ్ చేయడం అనేది బహుశా మన హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. అంతేనా? ఓకే, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. నాకైతే ఢిల్లీలో జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఢిల్లీలో ఆయన ఉన్నప్పుడు ఏదైనా క్యాబినెట్ మినిస్టర్ కూతురు పెళ్ళిలో వెళ్ళుంటారు ఆయన. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళారా? లేదు, నేను అనుకుంటా లేదండి. నెక్స్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం వై త్రిశూర్, వై కేరళ? కరెక్ట్. క్రొనాలజీ ఏంటంటే కేరళలో బీజేపీకి ఇప్పుడు దాకా ఒక లోక్సభ సీట్ రాలేదు. ఒకసారి 2 ఎలక్షన్స్ ముందు 2014లో అప్పుడు బీజేపీకి ఒక సీట్ వచ్చింది, నేమంలో అసెంబ్లీ సీట్, ట్రివాండ్రం సబర్బ్. ఎందుకు రాదంటే అందరికి తెలుసు. మీరు ఒక 20 సంవత్సరాల ముందు త్రిపురలో కమ్యూనిస్ట్ని ఓడించగలమా అని ఆలోచిస్తే అందరూ నో అని చెప్పేటోళ్ళు. వెస్ట్ బెంగాల్లో కూడా అంతే. కమ్యూనిస్ట్ అనే వాళ్ళ కంచుకోట. అది త్రిపురలో మాణిక్ సర్కార్ అనే ఒక వ్యక్తి ఈ జ్యోతిబాసులాగా ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ ఇమేజ్ పెట్టుకున్నారు. కానీ రాత్రికి రాత్రి వాళ్ళ గవర్నమెంట్ ఎగిరిపోయింది ఆ ఎలక్షన్లో. ఎందుకు జరిగింది? ఏదో సడన్గా జరగదు కదా. ఏదో ఫస్ట్ 10 సీట్లు వచ్చి దాని తర్వాత 10 సీట్లు వస్తే అది ఇంకోటి అనుకోవచ్చు. ఒకటే స్వీప్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, కమ్యూనిస్ట్ వాళ్ళని కంప్లీట్ వైప్అవుట్ చేసేసారు. ఇప్పుడు కూడా వాళ్ళు రికవర్ చేయలేకపోతున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. అదే పరిస్థితి కేరళలో జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో లాస్ట్ వెస్టీజ్ అనేది కేరళ ఉంది కమ్యూనిస్టుల కోసం, ఎక్కడ లేదు. కానీ వాళ్ళు అక్కడ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలు పుట్టంగానే వాళ్ళకు స్కూల్కి రాగానే వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, చెప్తారు కదా, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ అట్ 18, ఇంగ్లీష్లో చెప్తారు. అంటే 18 సంవత్సరాలు మీరు కమ్యూనిస్ట్ కాకపోతే మీకు ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. 35లో మీరు మళ్ళీ కమ్యూనిస్టే ఉంటే మళ్ళీ మీకు మంకే ప్రాబ్లం ఉన్నట్లు. హార్ట్లెస్ లేదా బ్రెయిన్లెస్. కరెక్ట్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ బికాస్ సమ్ కమ్యూనిస్ట్ ఫెలోస్ విల్ ఫీల్ అఫెండెడ్. సరే, నేను అక్కడి నుంచే మా ఊరికి వచ్చారు. త్రిశూర్ ఇస్ మై హోమ్ టౌన్. త్రిశూర్ నుంచి 15 కిలోమీటర్ దూరం ఉంది మా విలేజ్. మా అమ్మగారు ఇంకా అక్కడ ఉన్నారు, కరువన్నూరు అని చెప్పేసి. మోదీ గారు త్రిశూర్కి 2వ సారి రావడం. ఇది 2 వారాల ముందు వచ్చి రోడ్ షో చేశారు త్రిశూర్లో. మహిళా సమ్మేళన అడ్రస్ చేశారు. పురుషుల్ని ఎవరిని రానియలేదు అక్కడ. ఈవెన్ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ సురేంద్రన్ వెహికల్లో ఉన్నారు, కానీ దాని తర్వాత ఆయన దిగిన తర్వాత ఆయనకి ఏ ప్రామినెన్స్ ఇవ్వలేదు. స్టేజ్ పైన మహిళలు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ శోభనా లాంటి ఆర్టిస్ట్. అక్కడున్న చాలామంది మహిళలు అచీవర్స్, బీనా కన్నన్ అని చెప్పి సీమాటి సిల్క్స్ వాళ్ళ ఓనరు, చాలామంది మహిళలను తీసుకొచ్చి మహిళా సమ్మేళనం చేశారు. అది కూడా తేకంగాడ్ మైదాన్ అంటారంటే వడకుందాదన్ క్షేత్రం మైదానం పక్కన. పాసిబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు వడకు. దాని తర్వాత మోదీ గారు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఈసారి రోడ్ షో కొచ్చిన్లో చేశారు. దాంతోపాటు అక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్లో జరిగిన ఫంక్షన్లో డ్రై డాక్ లాంచ్ చేశారు. డ్రై డాక్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇండియాకి, ఎందుకంటే మ్యారిటైమ్ రీజన్లో అక్కడ చూస్తే డ్రై డాక్స్ ఎక్కువ లేవు ఆ ఏరియాలో. డ్రై డాక్ అంటే ఒక షిప్ని తీసుకొచ్చి రిపేర్ చేయడానికి డ్రై డాక్ పెట్టుకుంటారు.
అది కొచ్చిన్ షిప్ యార్డ్లో లాంచ్ చేశారు. మన అందరు తెలుసు ఐఎన్ఎస్ విక్రాంత్ మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొత్తగా తయారు చేసిన అక్కడి నుంచే తయారు చేశారు, దట్ నా రికార్డ్ టైం. బహుశా 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా అక్కడ తయారు కాబోతుంది. వై మోదీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కేరళ అనగానే మనం బీజేపీ ఒక మ్యాప్ చూసుకోవచ్చు. వాళ్ళు దేశంలో నార్త్ ఇండియా వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ నార్త్ ఇండియాలో బీజేపీ ఇవ్వలేరు, వాళ్ళతో కాదు. ఇంకా బహుశా వాళ్ళ కొన్ని సీట్లు వాళ్ళకి దెబ్బతింటుంది, అది ఎస్పెషలీ బీహార్లో ఉండొచ్చు, కొన్ని మహారాష్ట్రలో ఉండొచ్చు. కానీ మిగతా అన్ని ప్లేసెస్లో దే విల్ స్టిక్ టు దేర్ సేమ్ స్టాండ్స్ అనమాట. అది యూపీ ఉండొచ్చు, మధ్యప్రదేశ్ ఉండొచ్చు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ అస్సాం, నార్త్ ఈస్ట్లో కూడా. కానీ బీజేపీ ఎక్కడ గ్రో కావాలంటే అక్కడి నుంచి 303 నుంచి బీజేపీ ఈవెన్ 315కి రావాలంటే బీజేపీ డెఫినెట్లీ సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఈ ద్రవిడియన్ వాళ్ళు మన దగ్గర ఉన్న కొంచెం బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివ్స్ చెప్తుంటారు బీజేపీ జీరో ఇన్ సౌత్ అని. కానీ బీజేపీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి సౌత్ నుంచి. కర్ణాటక కలుపుకుంటే తెలంగాణలో 4 సీట్లు, అఫ్కోర్స్ ఆంధ్రాలో ఏం లేదనుకోండి, ఈవెన్ తమిళనాడులో లేదు, కేరళలో కూడా లేదు. కానీ కేరళలో దర్స్ అ పాసిబిలిటీ బీజేపీ గేమ్ బాగా ఆడితే గెలవచ్చు. ఎందుకంటే చాలా క్రూషియల్ సాయి గారు. కేరళలో 3 కాన్స్టిట్యుయెంట్స్ తీసుకుందాం మనం, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్. దీంట్లో హిందూస్ ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ తగ్గి వచ్చి ఇప్పుడు 44% దాకా వచ్చేసింది హిందూస్. అది యావరేజ్. చాలా మటుకు డిస్ట్రిక్ట్స్లో హిందూస్ ఆర్ ఇన్ మైనారిటీ ఇన్ కేరళ. ఓకే, ఒక 3-4 డిస్ట్రిక్ట్లో హిందూస్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, లేకుండా కొంచెం మెజారిటీ అని చెప్పొచ్చు. దాట్ ఇన్క్లూడ్స్ త్రిశూర్. కాసర్గోడ్ ఉండే, కానీ కాసర్గోడ్లో ఇప్పుడు చాలా మటుకు ఇస్లామిక్ రివైవల్ అయ్యి అక్కడ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువైంది అక్కడ కూడా. కాసర్గోడ్ అనగానే కర్ణాటక, దక్షిణ కర్ణాటక వైపు ఉన్న డిస్ట్రిక్ట్ అనమాట. ఇటువైపు పాలక్కాడ్, బార్డర్ విత్ తమిళనాడు, అక్కడ కూడా చాలా మటుకు తమిళ్ స్పీకింగ్ పాపులేషన్ ఉండే. అక్కడ ఇప్పుడు కూడా బీజేపీకి పట్టుంది. అక్కడ ఉన్న పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నడుపుతున్నారు ఇప్పుడు. సో అది కాకుండా పండలం, విచ్ ఇస్ అయ్యప్పస్ ప్లేస్, బర్త్ ప్లేస్, అక్కడ కూడా బీజేపీ కార్పొరేషన్ నడుపుతుంది. ట్రివాండ్రంలో 40 నుంచి 44 మంది వార్డు మెంబర్స్ ఉన్నారు బీజేపీకి అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో. ట్రివాండ్రం, కాసర్గోడ్, పాలక్కాడ్, త్రిశూర్, ఈ 4 లోక్సభ కాన్స్టిట్యున్సీస్లో బీజేపీకి ఏదో ఒక అవుట్ సైడ్ ఛాన్స్ అని చెప్పొచ్చు. దాంట్లో అన్నిటికంటే స్ట్రాంగ్ ఛాన్స్ ఒకటి త్రిశూర్, దాని తర్వాత నెక్స్ట్ ట్రివాండ్రం. ట్రివాండ్రం నుంచి మన అందరికి తెలుసు శశి థరూర్ గారు గెలిచారు. అక్కడ కావాలని చెప్పి ఒక నాయర్ క్యాండిడేట్, హీజ్ అ నాయర్, నా కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ హీ కమ్స్ ఫ్రమ్, నాయర్ కమ్యూనిటీ నుంచి శశి థరూర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎలక్షన్ గెలిచారు అక్కడి నుంచి, ట్రివాండ్రం నుంచి. అక్కడ చాలా మటుకు నాడార్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నాడార్ క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు. సో దే వోట్ యూజువలీ ఫర్ ద కాంగ్రెస్. సో కాంగ్రెస్కి అక్కడ ఈసారి చాలా బెనిఫిట్ వచ్చిందనమాట. త్రిశూర్ అది కాదు, త్రిశూర్లో హిందూస్ అండ్ నెక్స్ట్ వెరీ క్లోజ్ క్రిస్టియన్స్ ఉన్నారు నెక్స్ట్ పాపులేషన్ వైజ్. ద క్రిస్టియన్ సపోర్ట్ లేకుండా అక్కడి నుంచి బీజేపీకి గెలవడం ఇంపాసిబుల్. దానికోసం మోదీ గారు అవుట్రీచ్ చూడండి. క్రిస్మస్ అప్పుడు ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళ ఇంట్లో, లోక్ కళ్యాణ్ మార్గ్లో. ఈ ఆర్గనైజ్డ్ గెట్ టుగెదర్ ఆఫ్ ప్రీస్ట్, వాళ్ళు సెలబ్రిటీస్ అందరిని పిలిపించారు. ఇట్స్ అన్ అవుట్రీచ్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎందుకంటే ఇప్పుడు దాకా కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ ఆల్వేస్ యూస్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్కి ఓట్ చేస్తారు. లాస్ట్ ఎలక్షన్లో కొంచెం సిపిఎం వైపు వెళ్ళింది, అది అసెంబ్లీ ఎలక్షన్. కానీ లోక్సభ ఎలక్షన్లో అక్కడున్న 20 సీట్లో 19 సీట్లు కాంగ్రెస్ గెలిచారు 2019 ఎలక్షన్లో. 55 సీట్లు మొత్తం సీట్లు గెలిస్తే 19 సీట్లు కేరళ నుంచి గెలిచారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, రామ్ జన్మభూమి, రామ్ మందిర్ ప్రాణప్రతిష్టకి ఎందుకు వెళ్ళట్లేదంటే దిస్ ఇస్ ద రీజన్. ఆ 19 సీట్లో ముస్లిం లీగ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశారు, ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు ఎవరైనా వెళ్తే అంతే సంగతి, రాహుల్ గాంధీ సీటు కూడా ఉండదు వాయనాడులో అని చెప్పేశారు వాళ్ళు. మేమేం చేయలేం, పాపులేషన్, మా ముస్లిం పాపులేషన్ వాళ్ళ వ్యతిరేకంగా ఓటేస్తుంది. మనం చూసాం, మన సింగర్ చిత్ర, సచ్ ఎ లెజెండరీ సింగర్, ఆమె ఒక చిన్న స్టేట్మెంట్ ఏంటి, రామజపం చేయండి, దీపాలు వెలిగించండి అనగానే ఆమె మీద విపరీతమైన అటాక్. ఒఫీషియల్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్, ముస్లిం లీగ్ వీళ్ళు వాళ్ళ ట్రోల్స్ వచ్చి ఆమెని, ఫ్యామిలీని తిట్టడం, ఆమెని తిట్టడం, ఆమె చనిపోయిన పాప మీద చేయడం, మీకు కావాలని మంచిది మీ మీద జరిగిందని చెప్పడం ఏంటండి, అది అర్థం కాదు. దిస్ ఈజ్ ద స్టేట్. మనం అందరు మర్చిపోతాం, మనం తెలంగాణ, ఆంధ్ర అనుకుంటున్నప్పుడు వీఆర్ ప్రెటీ సేఫ్ హియర్. కానీ అక్కడ ఉన్న హిందువుల అగేన్స్ట్ ఉన్న వ్యతిరేకత మీరు బిలీవ్ చేయరు, చాలా స్ట్రాంగ్. అండ్ చాలా మటుకు దాంట్లో హిందువులే చేస్తున్నారు కమ్యూనిస్ట్ సైడ్ నుంచి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.